హలో, ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1A ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ చాప్టర్లోని షార్ట్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ప్రూవ్ దట్ tan a/2 ప్లస్ tan b/2 ప్లస్ tan c/2 ఈక్వల్ టు bc ప్లస్ ca ప్లస్ ab మైనస్ s² బై ట్రయాంగిల్. ఓకే, సో ఇక్కడ వాళ్ళకి LHS ఇచ్చారు, మనని RHSని ప్రూవ్ చేయమంటున్నారు. సో గివెన్ దట్ LHS ఏమి ఇచ్చారంటే tan a/2 ప్లస్ tan b/2 ప్లస్ tan c/2 LHS ఇచ్చారు, మనని RHSని ప్రూవ్ చేయమంటున్నారు. సో మనకు ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో tan a/2 ఫార్ములా ఏంటంటే tan a/2 ఈక్వల్ టు అండర్ రూట్ s మైనస్ b ఇంటూ s మైనస్ c బై s ఇంటూ s మైనస్ c. ఓకే, సో tan a/2 ఫార్ములా ఏంటంటే అండర్ రూట్ s మైనస్ b s మైనస్ c బై s ఇంటూ s మైనస్ c ప్లస్ tan b/2 ఫార్ములా ఏంటంటే s మైనస్ c బై s ఇంటూ s మైనస్ b. అలాగే tan c/2 ఫార్ములా ఏంటంటే s మైనస్ a ఇంటూ s మైనస్ b బై s ఇంటూ s మైనస్ c. ఓకే, ఇవి tan a/2 యొక్క ఫార్ములా. tan a/2 తీసుకునేటప్పుడు మనము ఇక్కడ s మైనస్ b s మైనస్ c తీసుకుంటున్నాము. అలాగే డినామినేటర్లో బై s ఇంటూ s మైనస్ a. అలాగే tan b/2 తీసుకునేటప్పుడు మనము న్యూమరేటర్లో b అనేది తీసుకుంటలేము, డినామినేటర్లో b తీసుకుంటున్నాము. ఇక్కడ a/2 తీసుకునేటప్పుడు కూడా న్యూమరేటర్లో a తీసుకుంటలేము, డినామినేటర్లో a తీసుకుంటున్నాము. ఓకే ఓకే డన్. ఇప్పుడు వీటికి s మైనస్ b s మైనస్ c బై s ఇంటూ s మైనస్ a ఇంటూ ఇక్కడ ఏం మల్టిప్లై చేస్తున్నానంటే s మైనస్ b ఇంటూ s మైనస్ c బై s మైనస్ b ఇంటూ s మైనస్ c. ఓకే, మళ్ళీ క్యాన్సిల్ చేస్తే మనకు మళ్ళీ ప్రీవియస్ స్టెప్ వచ్చేస్తుంది. ఓకే, అదేవిధంగా ట్రయాంగిల్ s ఇంటూ s మైనస్ a s మైనస్ c బై s ఇంటూ s మైనస్ b, వీటికి ఇంటూ s మైనస్ a s మైనస్ c బై s మైనస్ a ఇంటూ s మైనస్ c. ఓకే, అదేవిధంగా అండర్ రూట్ s మైనస్ a s మైనస్ b బై s ఇంటూ s మైనస్ c, వీటికి s మైనస్ a s మైనస్ b బై s మైనస్ a s మైనస్ b. మళ్ళీ ఈ స్టెప్స్ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ మనకు ప్రీవియస్ స్టెప్ వచ్చేస్తుంది. ఓకే, ఇవి నేను ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ మనము x ఇంటూ x అంటే ఏమని రాయొచ్చు అంటే x². ఓకే, ఒక నెంబర్స్ మధ్య ప్రోడక్ట్ చేసి x² అని రాస్తాము. సో ఇప్పుడు s మైనస్ b ఇంటూ s మైనస్ b s మైనస్ b స్క్వేర్ ఇంటూ s మైనస్ c ఇంటూ s మైనస్ c s మైనస్ c స్క్వేర్ బై ఇవి ప్రోడక్ట్లో రాస్తే s ఇంటూ s మైనస్ a s మైనస్ b s మైనస్ c. ఓకే, ప్లస్ ఇక్కడ s మైనస్ a ఇంటూ s మైనస్ a s మైనస్ a స్క్వేర్ ఇంటూ s మైనస్ c ఇంటూ s మైనస్ c s మైనస్ c స్క్వేర్ బై సీక్వెన్స్లో రాస్తే ఈ 3 టర్మ్స్ s ఇంటూ s మైనస్ a s మైనస్ b s మైనస్ c. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ స్టెప్లో ప్లస్ అండర్ రూట్ s మైనస్ a ఇంటూ s మైనస్ a s మైనస్ a స్క్వేర్ s మైనస్ b ఇంటూ s మైనస్ b s మైనస్ b స్క్వేర్ బై ఈ 3 టర్మ్స్ సీక్వెన్స్లో రాస్తే s ఇంటూ s మైనస్ a s మైనస్ b s మైనస్ s
ఎస్ మైనస్ సి. ఓకే, ఇప్పుడు పైన న్యూమరికల్ పైన రబ్ చేస్తున్నాను. డన్. ఇప్పుడు రూట్ని సపరేట్ చేస్తే మనము రూట్ ఆఫ్ ఎస్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ ఎస్ మైనస్ సి స్క్వేర్ బై రూట్ని సపరేట్ చేస్తున్నాను. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. ఓకే, ప్లస్ రూట్ సపరేట్ చేసి రాస్తున్నాను. ఎస్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎస్ మైనస్ సి స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. ఓకే, ప్లస్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎస్ మైనస్ బి స్క్వేర్ by root of s into s minus a, s minus b, s minus c. ఓకే, ఇప్పుడు ఈ స్టెప్స్ కూడా డ్రాప్ చేస్తున్నాను. డన్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇప్పుడు మల్టిప్లికేషన్స్ మధ్య రూట్ ఉంది కాబట్టి రూట్ ఇక్కడ ఈ టర్మ్స్ అనేటివి మల్టిప్లికేషన్స్ లో ఉన్నాయి. ఇక్కడ మనం రూట్ కూడా సపరేట్ చేసుకోవచ్చు. వీటికి ఈ టర్మ్ కి ఎస్ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా, ఇక్కడ రూట్ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతే వీటికి కూడా రూట్ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏమన్నా రాయొచ్చు అంటే ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. ఓకే, ఓకే, డన్. ఇప్పుడు బై ఇక్కడ ఏంటంటే ట్రయాంగిల్ ఈక్వల్ టు అండర్ రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. సో ఈ ప్లేస్లో మనము ట్రయాంగిల్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఏంటంటే ఈ టర్మ్స్ అనేవి ప్రోడక్ట్లో ఉన్నాయి. రూట్ అనేది రెండింటికి ఉంది కాబట్టి రూట్ సపరేట్ చేసి స్క్వేర్ రూట్ రెండింటిని క్యాన్సిల్ చేస్తున్నాను అన్నట్టు. ఓకే, ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి బై ట్రయాంగిల్ సేమ్ ఫార్ములా కాబట్టి. అలాగే ఇక్కడ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి బై ట్రయాంగిల్. మీకు ఒకవేళ డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే ట్రయాంగిల్ ఇన్నర్గా మల్టిప్లై చేస్తున్నాము. ఇన్నర్గా మల్టిప్లై చేస్తే ఎస్ ఇంటూ ఎస్, ఎస్ స్క్వేర్, ఎస్ ఇంటూ మైనస్ సి, మైనస్ సిఎస్, మైనస్ బి ఇంటూ ఎస్, మైనస్ బిఎస్, మైనస్ బి ఇంటూ మైనస్ సి ప్లస్ బిసి by triangle plus s into s, s square minus cs minus as plus ac by triangle. అలాగే s into s, s square minus sb minus as ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి ప్లస్ ఏబి బై ట్రయాంగిల్. మూడింటికి కామన్గా ట్రయాంగిల్ ఉంది కాబట్టి కామన్గా అన్నిటికీ ట్రయాంగిల్ అని రాసేసి ఎస్ స్క్వేర్ మైనస్ సిఎస్ మైనస్ బిఎస్ ప్లస్ బిసి. ఓకే, ప్లస్ ఎస్ స్క్వేర్ మైనస్ సిఎస్ మైనస్ ఏఎస్ ప్లస్ ఏసీ ప్లస్ ఏసీ ప్లస్ ఎస్ స్క్వేర్ మైనస్ ఎస్బి మైనస్ ఏఎస్ ప్లస్ ఏబి. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ 3 ఎస్ స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి 3 ఎస్ స్క్వేర్ అన్నిటిని యాడ్ చేశాను. ఇప్పుడు అలాగే సిఎస్ మైనస్ సిఎస్ మైనస్ సిఎస్ మైనస్ సిఎస్ మైనస్ సిఎస్ మైనస్ 2cs. అలాగే ఇక్కడ ఇంకేమైనా ఉన్నాయా సిఎస్లో ఏమీ లేవు. ఇప్పుడు బిఎస్ ఇక్కడ సిఎస్ అయిపోయింది. డన్. బిఎస్ మైనస్ ఎస్బి, సో మైనస్ 2bs. ఓకే, ఇవి కూడా అయిపోయినాయి. డన్. ఇప్పుడు
నెక్స్ట్ ఏఎస్ మైనస్ ఏఎస్ మైనస్ ఏఎస్ మైనస్ 2AS. ఓకే డన్. ఇప్పుడు ప్లస్ బీసీ అలాగే ప్లస్ ఏసీ ప్లస్ ఏబి బై ట్రయాంగిల్. ఇప్పుడు ఇవన్నిట్లో నుంచి 3s² మైనస్ ఈ 3 టర్మ్స్లో నుంచి మైనస్ 2s కామన్ తీస్తున్నాను. ఇక్కడ ఏమొస్తుందంటే సి ప్లస్ బి ప్లస్ ఏ ప్లస్ బీసీ ప్లస్ ఏసీ ప్లస్ ఏబి బై ట్రయాంగిల్. ఈ టర్మ్ మళ్ళీ ఇన్నర్గా మల్టిప్లై చేస్తే మైనస్ 2s ఇంటూ సి మైనస్ 2cs. ఈ టర్మ్ని మళ్ళీ ఇన్నర్గా మల్టిప్లై చేస్తే మైనస్ 2s ఇంటూ బి. ఓకే మళ్ళీ మనకి ప్రీవియస్ స్టెప్ వచ్చేసింది ఇన్నర్గా మల్టిప్లై చేస్తే. ఓకే డన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో 3s² మైనస్ 2s ఇక్కడ మనకు ఒక ఫార్ములా వస్తుంది. అదేంటంటే ఇప్పుడు మనం ఇవి సీక్వెన్స్లో కూడా రాసుకోవచ్చు a ప్లస్ b ప్లస్ c అని. సో మనం సీక్వెన్స్లో రాద్దాము a ప్లస్ b ప్లస్ c ప్లస్ bc ప్లస్ ac ప్లస్ ab బై ట్రయాంగిల్. సో మనం సీక్వెన్స్లో రాస్తే ఇక్కడ మనకు s ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c బై 2. సో ఇక్కడ 2ని లెఫ్ట్ సైడ్ పంపిస్తే 2s ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c. సో ఇప్పుడు మనము a ప్లస్ b ప్లస్ c ప్లస్లో 3s² మైనస్ 2s ఇంటూ 2s ప్లస్ b ప్లస్ ప్లస్ bc ప్లస్ ac ప్లస్ ab బై ట్రయాంగిల్. ఓకే డన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో 3s² 2s ఇంటూ 2s మైనస్ 4s² ప్లస్ bc ప్లస్ ac ప్లస్ ab బై ట్రయాంగిల్. సో ఇక్కడ 3s² మైనస్ 4s² మైనస్ s² ప్లస్ bc ప్లస్ ac ప్లస్ ab బై ట్రయాంగిల్. సో ఏ విధంగా రాసుకోవచ్చు అంటే bc ప్లస్ ac ప్లస్ ab మైనస్ s² బై ట్రయాంగిల్. ఓకే bc ప్లస్ ac ca ఆర్ ac ఏ విధంగా రాసుకోవచ్చు. అలాగే ab మైనస్ s² బై ట్రయాంగిల్. ఓకే మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ.